నమస్తే. శివ ఓం శ్రీమన్నారాయణ. నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. ఇక్కడ ఆరా గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆరా అంటే ఏంటి? AURA. కాబట్టి ఆరా అనే దానికి మీనింగ్ మనం చూసుకున్నట్లయితే ఆభా అని అంటారు హిందీలో. తెలుగులో అయితే ప్రకాశము లేదా కాంతివంతము అని మనం చెప్పుకోవచ్చు, లేదా సౌరభం అని చెప్పుకోవచ్చు. సో లిటరల్ మీనింగ్ అయితే ఇది. కానీ అసలు అర్థం ఏంటి? ఒక మనిషి ఆరా అనేది మనం చూసుకున్నట్లయితే భూమి మీద 83 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి దానికి తగినటువంటి శక్తి అనేది ఉంది. కాబట్టి ఆ శక్తి ఎనర్జీ ఫీల్డ్, శక్తి చక్రము ఎంత దూరం ఉంది, ఎన్ని ఏరియా వరకు అది ప్రసారింపబడుతుంది అనే దాన్ని బట్టి మనకు ఆరా అనేది తెలియజేయబడుతుంది. సింపుల్గా చెప్పాలనంటే మనము దేవుడి పటాలు, గురువులవి పటాలు చూసినప్పుడు తల వెనక తెల్లగా ఉంటుంది అని అంటే అది వెనక కొంతమందికి అయితే చక్రంలా తిరుగుతున్నట్టు ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది. ఏంటది? వెనక ఏమైనా వాళ్ళు లైట్ పెట్టుకొని ఉంటారా అంటే కాదు, అది వారి ఆరా. ఎప్పుడైతే ఒక మనిషి ఆరా అనేది మోర్ దాన్ 10 మీటర్స్ 20 మీటర్స్ అలా ఎక్కువగా ఉంటుందో, ఫోటో చేసినప్పుడు కానీ ఒక బల్బు వెనక పెట్టినట్లుగా ప్రకాశవంతంగా ఉంటుంది. అది వాళ్ళ ఆరా. సో ఆరా అంటే ఎనర్జీ ఫీల్డ్. మన శరీరము 120 ట్రిలియన్ల 120 ట్రిలియన్ సెల్స్తో నిర్మించబడింది. ప్రతి సెల్ ఒక ఆరా, ఒక శక్తిని కలిగి ఉంటుంది. మనకు ఈ శక్తి నశింప చేయనిది కాదు, సృష్టించలేము, నాశనం చేయలేము, కేవలం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఒక జీవి నుంచి ఇంకొక జీవికి, ఒక ఆత్మ నుంచి ఇంకొక ఆత్మకి, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఈ రకంగా ట్రాన్స్ఫర్ మాత్రమే మనం చేయగలుగుతాము. అది ఈ యొక్క శక్తి యొక్క స్వరూపము, శక్తి యొక్క స్వభావం అన్నట్లు. సో ఇప్పుడు ఆరా గురించి మనము ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నామని అంటే, ఒక మనిషి యొక్క ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ వాళ్ళ ఆరా మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది మీరు చూసే ఉంటారు, గురువులు ఎవరైనా వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతారు. వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు కూర్చొని వెళ్ళిన ప్లేస్లో కూడా ఆ ఎసెన్స్ అనేది ఉంటుంది. అంటే అంత బాగా అనిపిస్తుంది. ఉదాహరణకు తిరుపతి మనము కొన్ని అత్యంత ప్రభావవంతమైన మనము తీర్థస్థలాలు అని అంటే దర్శించదగిన స్థలాలు మనము చూసుకున్నప్పుడైతే అందులో తిరుపతి ప్రధానం. వెళ్ళాక మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ మర్చిపోయి అక్కడ ఉన్న ఒక రోజు కానీ 2 రోజులు కానీ ప్రశాంతంగా జీవితంగా గడుపుతారు. అక్కడ ఉన్న ఆరా ఎనర్జీ లెవెల్స్ అలాంటివి. ఆ ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్ ఎనర్జీ నుంచి, పంచభూతాలన్నీ బ్యాలెన్స్ చేసిన వాస్తు నుంచి అక్కడ వచ్చినటువంటివి. సో అలాగా ప్రతి మనిషికి కూడా ఒక ఆరా అన్నది ఉంటుంది. ఈ ఆరా ఆయన ఆరోగ్యాన్ని, ఆయన వ్యాపారాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన అదృష్టాన్ని నడుపుతూ ఉంటుంది. కాబట్టి ఇది నార్మల్గా ఎంత ఉంటుంది ఆరా అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. నార్మల్గా ఆరా వచ్చేసి మేల్స్ అంటే మగవాళ్ళకైతే 2.5 మీటర్ ఉంటుంది, ఆడవాళ్ళకైతే 2.4 మీటర్ అంతా ఉంటుంది. 1 మీటర్కి 3 అడుగులు. ఆ రకంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ ఆరానే థర్మల్ ఎనర్జీ అంటాం, ఆస్ట్రల్ ఎనర్జీ అని కూడా చెప్పవచ్చు. అంటే శరీరానికి బయట వైపుగా ఉండే దానిలలో ఎనర్జీ ఉంటుంది. అండ్ దిస్ క్యాన్ బి రికార్డెడ్. థర్మల్ ఎనర్జీని మనం రికార్డ్ చేసి కూడా చూపించవచ్చు. ఆ ఆరాలో డ్యామేజ్ ఉంటే కూడా మనం చూసుకోవచ్చు. ఆరా యొక్క కలర్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఏ కలర్స్లో ఉంటుంది? గోల్డెన్ ఎల్లో మనం చెప్పాం కదా ఇందాక. పెద్ద మనకు త్రిమూర్తులకు ఈశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, తర్వాత బ్రహ్మ, వీళ్ళ ఆరా చూస్తే అలా గోల్డెన్ ఎల్లో కలర్స్లో ఉంటాయి. తర్వాత గురువుల వరకు వచ్చేసరికి వైట్ ఆరాస్ వస్తాయి, తెలుపు రంగువి. అలాగే అసురులు అనంటే ఈ ప్రకృతికి చెడు చేయాలనుకునే వాళ్ళు, బ్యాడ్ థాట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆరా బ్లాక్ కలర్లో ఉంటుంది. అందుకే నలుపు అనగానే అది నిరాశకు, తర్వాత నెగిటివిటీకి మనము ప్రధానంగా చెప్పుకుంటాం. అందుకే అమావాస్య అనగానే భయపడిపోతారు. రేపు వచ్చే అమావాస్య ఆదివారం వచ్చింది, అందుకే కథలు చెప్తారు ఆదివారం అమావాస్య రోజు అని. అంటే ఎక్కువగా నెగిటివిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటనంటే ఈ ఆరాకి, వైట్ ఆరాకి బ్లాక్ స్పాట్స్ రావడం మొదలుపెట్టాయి అని అంటే మన ఆరా డిక్రీజ్ అవుతుంది, డిసీజ్డ్ అవుతుంది, దాంట్లో లోపాలు ఉన్నాయి అని అర్థం. సో ఇది ఒకటి అన్నట్లు. సో బెస్ట్గా మనం చెప్పాలనంటే ఫాస్ట్గా ఆరాను పసిగట్టగలిగే వాళ్ళు ఎవరనంటే ఇక్కడ శునకాలు అనంటే డాగ్స్, కుక్కలు ఫాస్ట్గా కనిపెడతాయి. అంటే ఒక మనిషి ఆరా బ్లాక్గా ఉందా వైట్గా ఉందా అనేది ఫాస్ట్గా కనిపెట్టి కేవలం స్మెల్తోనే కనిపెట్టగలుగుతాయి.
కాబట్టి మీరు చూసినట్లయితే చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారు, రియల్ లైఫ్లో చూస్తారు. బ్యాడ్ పర్సన్ను ఫస్ట్ పసిగట్టేటివి డాగ్స్. కొంతమందికి కొన్ని జంతువులకు ఆ శక్తి దేవుడు ఇచ్చాడు, అందులో ఇదొకటి ప్రధానమే. అందుకే అది బెస్ట్ విశ్వాసంగా మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే సృష్టిలో ఒక సూత్రం ఉంది, వీకర్ డైనమిక్ పవర్ ఈజ్ పర్మనెంట్లీ ఎస్టింగ్విష్డ్ బై స్ట్రాంగర్ వన్. ఏదైతే బలహీనంగా ఉందో ఆ శక్తి కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ సిస్టమ్ కానీ, బలమైన సిస్టమ్ వచ్చినప్పుడు కంప్లీట్గా అది వ్యానిష్ అంటే ఇరాడిగా భూమి మీద లేకుండా పోతుంది, తీసివేయగలిగే శక్తి ఉంది అని. ఇదే సూత్రం ఎక్కడ పనిచేస్తుంది. మీకంటే బలమైన ఆరా ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారు. మీకంటే తక్కువ ఆరా ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే మీరు చెప్పినట్లు వాళ్ళు వింటారు. కాబట్టి అలాగే మీ దగ్గరికి బ్లాక్ ఆరా అంటే నెగిటివ్ ఆరాతో వచ్చిన వాళ్ళు ఉంటే మిమ్మల్ని వాళ్ళగా కన్వర్ట్ చేయగలుగుతారు. ఒకవేళ మీ ఆరా తక్కువగా ఉంటే, మీ ఆరా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళే మారుతారు మంచిగా. కాబట్టి ఇదంతా డిపెండ్స్ అపాన్ ద ఆరా అంటే ఎనర్జీ లెవెల్స్. కాబట్టి ఇవి ఒక్కొక్క మనిషికి ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం. పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉంటుంది. అలాగే వీటితో మనం చూసుకున్నట్లయితే ఈ ఆరా అనేది ఎలా ఉంటుంది అని అంటే మనం న్యూటన్ థర్డ్ లా చూసుకుంటున్నాం. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. అలాగే దీనికి కూడా ఈ ఆరాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆరాను మనం పెంచుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ప్రతి మనిషి యొక్క ఆరాన్ని కూడా మనము స్కానర్స్ ద్వారా మనము చెక్ చేసుకోవచ్చు. కింద కనపడిన నంబర్కు కాల్ చేసి మీరు విజిట్ బుక్ చేయించుకోవచ్చు, ఆరా స్కాన్ చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ.